జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఒక అబ్బాయికి వచ్చిన పెళ్లి సంబంధాలు అన్ని పోతూ ఉంటే అతనికి ఎంత కష్టం వచ్చిందని అంటారు. కానీ ఇక్కడ వచ్చింది కష్టం కాదు, కామెడీ అంటున్నాడు మన చంటి. ఇంతకీ ఆ కష్టాలేంటి, దాని వల్ల వచ్చే కామెడీ ఏంటి తెలుసుకోవాలంటే స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ చలాకీ చంటి అండ్ టీమ్. చెదిరింది కథమారింది కన్నీరేక మిగిలింది కన్నీరే. ఏమైంది బాబు గారు? ఏం చెప్పమంటావు రంగా? ఇన్ని కోట్ల ఆస్తి ఉన్నా, ఇంత ఐశ్వర్యం ఉన్నా, ఇంత పెద్ద పేరు ఉన్నా నా కొడుకు ఇంకా పెళ్లి కావట్లేదు రంగా. కావట్లేదు రంగా. ఆ భగవంతుడు ఏదో డిసైడ్మెంట్ చేసే ఉంటాడు బాబు గారు. పెద్ద బాబు ఎక్కడ? పెద్ద బాబు నాడు పట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు నాన్నారు. రేయ్ సిగ్గు లేదురా, శరం లేదురా, ఏం బతుకురా నీది? ఈ ఇంట్లో పెళ్లి చేసుకుని ఒక పిల్ల చెంగుమంటూ తిరగాలని నీకు ఆశలేదురా? ఈ బతుకు బతకడం కంటే ఏ నుయ్యో గొయ్యో చూసుకొని చచ్చిపోయారా? ఆయన చచ్చిపోయిన కుక్కలు నీ మొహాన్ని చూస్తే లేచి ఫూ అని ఉమ్మి మరి చచ్చిపోతాయిరా. ఇలాంటి బతుకు బతకడం కంటే ఫూ చచ్చిపోరా అని అంటున్నారు అయ్యగారు మీ గురించి. ఇన్ని మాటలు అన్నారా నాన్న? రంగా ఏది చెప్తే అదే. హలో, అవునా? నిజమా బాబు గారు? ఏమైంది రంగా? మన ఇంటికి తోరణాలు కట్టే సమయం వచ్చేసింది బాబు గారు. మన ఇంట్లో అక్షంతలు ఎగిరి ఎగిరి పడే సమయం వచ్చేసింది అయ్యా. నేను వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేస్తా ఉంటాను. చేసుకోండి. చాలా సంతోషంగా ఉంది వాళ్ళ. ఏమండి, ఇక్కడ చిన్నబాబు గారు అంటే ఎవరండి? చెప్పండి. చిన్న సెకల్లో నీలా పత్రికలో ఒక ప్రకటన చూసి వచ్చానండి. అవునా? నిజంగా పెళ్లి చేసుకుంటారా? ఇంత ఆస్తిపరులు, ఇంత ఐశ్వర్యవంతులు, నాలాంటి బీదరాలు మీకు నచ్చుతుందా అండి? చాలా హ్యాపీగా ఉందండి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే. నాడు పట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు రంగా ఏం జరుగుతుంది? మన బాబుని చేసుకోవడానికి ఒక అమ్మాయి ఇంత పెద్ద పువ్వు పెట్టుకొని చీర కట్టుకొని నడుచుకుంటూ వచ్చి ఇప్పటిదాకా వీటితోటి సొల్లేసిందయ్యా. వీడిని చేసుకుంటే అదృష్టవంతురాలు నువ్వేనా అమ్మా? నువ్వేనా? నేనే మావయ్య గారు. వెళ్ళి మీ పెద్ద వాళ్ళని తీసుకొనిరా. తీసుకొనిరా. సరే మావయ్య గారు. నాన్న దించమంటారా? ఇది నీకు దించమంటావా? హలో, అయ్యో ఏమైంది రంగా? మన ఇంటికి కట్టేసిన తోరణాలు ఒక్కొక్కటిగా ఆకు రాలి కింద పడే సమయం వచ్చేసింది బాబు గారు. ఏమైంది? నిశ్చితార్థుని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక అంబాసిడర్ కారు గుద్దితే ఆ అమ్మాయి ఎగిరి కిలోమీటర్ అవతల పడి నెత్తి పగిలిపోయి బ్రెయిన్ బయటకు వచ్చి చచ్చిపోయిందట. అయ్యా సిగ్గులేదురా, ఏం బతుకురా నీది? నిన్ను చూసుకోవడానికి వచ్చిన ఒక అమ్మాయి వెళ్తూ గుద్దుకొని చచ్చిపోయింది. పుట్టినప్పుడు నువ్వు చచ్చావు. ఈ బతుకు బతకడం కంటే ఎక్కడైనా గుంతలో దూకు చచ్చిపోరా. నీ బతుకు చెడా. నాన్న నన్ను ఏం చూడటం నాన్న? నీ ముఖం నాకు చూపియకు. డోర్ దగ్గరికి వెళ్ళు. ఏవండి, చిన్నబాబు గారు అంటే అనకపోయినా నేనండి. చెప్పండి. మీకు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తను నన్ను కాపాడబోయి తను చనిపోయింది. అందుకే ఆ ప్రాయశ్చిత్తంగా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నిజంగానా? ఒట్టు? నిజంగానే. పెళ్లి చేసుకుంటారా? లేకపోతే మీ బంగ్లాను చూసి పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నారా? కాదండి, మిమ్మల్ని చూసి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఒక్క నిమిషం ఇక్కడ ఉండండి, ఇల్లు తెచ్చుకుంటా. నాడు పట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు నాన్న రంగా ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే ఏం చెప్పమంటారు బాబు గారు? మన ఇంట్లో మళ్ళీ పంతులు తెగబడి తిరిగే సమయం వచ్చేసిందయ్యా. మన ఇంట్లో ముత్తైదులు ఊటికి మాటికి ఇట్నించటు అట్నించు కొత్త చీరలు కట్టుకొని అక్కా బాగుందా అని చూపిస్తూ తిరిగే సమయం వచ్చేసిందయ్యా.
మన బాబు గారిని పెళ్లి చేసుకోవడానికి ఇందాక వచ్చిన అమ్మాయి ఈయన ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాలు ఇచ్చేసింది బాబు గారు. ఆ అమ్మాయి ఈ బాబుని పెళ్లి చేసుకోవడానికి వచ్చేసింది అయ్యా, వచ్చేసింది. ఆ అమ్మాయి పోతేనే ఈ అమ్మాయి లక్షణంగా ఉంది. అవును. వెళ్ళి మీ పెద్దవాళ్ళని తీసుకురా. వద్దు నాన్న, పెద్దవాళ్ళు వద్దు. ఇక్కడే దండలు తెప్పించండి, ఇక్కడే మార్చుకోండి, తర్వాత పెద్దవాళ్ళకి చెప్దాం. ఇది పెద్దింటి సంబంధం రా. వద్దు నాన్న, దయచేసి మీకు పుణ్యం ఉంటుందా అన్న, ఇక్కడే పెళ్లి చేయనన్నా. వాళ్ళ పెళ్లి చేపిచ్చే దగ్గరుండి. ఎస్, సరే బాబు గారు, భగవంతుడు ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది. ఆపండి, ఇక్కడ పెళ్లి చేయడానికి వీల్లేదు. ఏ ఎందుకని? ఆవిడ ఆల్రెడీ 3 భర్తలకు భార్య. మొదటి భర్తని కూల్ డ్రింక్ లో విషం కలిపి చంపేసింది. రెండో భర్తని డ్రమ్ములో సిమెంట్ వేసి చంపేసింది. మూడో భర్తని సెల్ఫీ దిగుతారని చెప్పి బ్రిడ్జ్ మీద తోసేసింది. ఇప్పుడు చెప్పు, చేసుకుంటావా తీసుకెళ్ళమంటావా? ఏమి పాపిస్తుందానా? 100 మంది ఎంటపడే అందం ఇది, 3 ఎలా చంపేవే? ఆయన నేను చేసుకుంటాను. అయితే నిన్ను తీసుకెళ్తా. అట్లయితే తీసుకెళ్ళండి. బాబు గారు లేదురా నీ బతుకు చెడా. నువ్వు నాశనం గాను. పుట్టగానే మీ అమ్మని చంపావు, పెరిగిన తర్వాత మా అమ్మని చంపావు, పెరుగుతున్నప్పుడు రంగగాడి అమ్మని చంపావు, పొద్దున ఆ పిల్లని చంపావు, మధ్యాహ్నం ఈ పిల్లని చంపావు, ఇప్పుడు వచ్చిన ఈ పిల్ల కూడా నేను వదిలేసి వెళ్ళిపోయింది. ఏం జాతకం రా నీది? జాతకం తగలయ్యా. నువ్వు బతకడం కంటే రోడ్డు మీద వెళ్తున్న ఏదైనా కారణం చూసుకొని నీ తలకాయ నువ్వే పెట్టి గుద్ది 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 చచ్చిపోరా, అంత కుక్క చావు చచ్చిపోరా అని అంటున్నారు బాబు గారు మీ గురించి. రంగా, నా ఆస్తినంత నీ నాన్న నా ఆస్తినంత నీ అదాన నా ఆస్తినంతా అనాథ ఆశ్రయానికి రాసేసి నేను వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోండి. రంగా, నా ఆస్తి మొత్తం అరుణ రంగా, నా ఆస్తినంతా ఏదో శరణాలయానికి రాసేసి నేను వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోండి బాబు గారు. నాన్న వెళ్ళిపో. నాన్న ఇప్పుడు ఏం చేయమంటావు దీన్ని? ఇది పెద్దింటి గుడిసే. ఏం చేయమంటావు? చెప్పానుగా. తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా, పిలిచి పిలిచి బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? కాన్సెప్ట్ బాగుందండి. కొత్త అమ్మాయిలు ఇద్దరు బాగా చేశారు, ఏం మర్చిపోకుండా చేశారు. ఖుష్బు గారు, చంటి గారు బాగుంది, స్కిట్ బాగుంది, ఆ టైమింగ్ బాగుంది. సుధాకర్ గారు మీరు ఇద్దరు కలిపి ఇట్ వాస్ వెరీ గుడ్, వెరీ నైస్. సో శివాజీ గారు, మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, అందరు బాగా చేశారమ్మా. థ్యాంక్ యూ. ఇంకా బయలుదేరు.